గుంటూరు జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. పత్తిపాడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జోరుగా సాగుతుంది. నాయుడుపేట, నడింపాలెంలో అక్రమార్కులు మైనింగ్ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా మార్చుకుంటున్నారు. ఇష్టానుసారంగా అక్రమంగా మైనింగ్ చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలే అక్రమ మైనింగ్కు పాల్పడుతూ ఉన్నారని ఆరోపణలున్నాయి. ఈ మైనింగ్తో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందన్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా దృష్టి సారించి మైనింగ్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. పత్తిపాడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జోరుగా సాగుతుంది. నాయుడుపేట, నడింపాలెంలో అక్రమార్కులు మైనింగ్ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా మార్చుకుంటున్నారు. ఇష్టానుసారంగా అక్రమంగా మైనింగ్ చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలే అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మైనింగ్తో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందన్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా దృష్టి సారించి మైనింగ్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, మనం చూస్తున్నాం అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలే అక్రమ మైనింగ్ కి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి అక్కడున్న సమాచారం ఏంటి? లావణ్య, గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ఇలాకాలో మాత్రం మైనింగ్ మాఫియా మాత్రం హల్చల్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా నడింపాలెం, నాయుడుపేటలో మాత్రం మైనింగ్ మాత్రం అక్రమార్కులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీని వైపు మాత్రం మైనింగ్ అధికారులు కానీ, అదేవిధంగా రెవెన్యూ అధికారి కానీ ఎవరు కూడా ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని స్థానికులు కూడా విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం కోట్లాది రూపాయలు మాత్రం ప్రభుత్వ ఆదాయానికి మాత్రం గండి పడుతుందని స్థానికులు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా ఇప్పటికే చూసుకున్నట్టు మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి అన్యాయాలకు, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం మైనింగ్ మాఫియా, క్వారీ మాఫియాలకు మాత్రం చెక్ పెడతామని ఇప్పటికే పలుమార్లు ప్రజాప్రతినిధులు చెప్పిన పరిస్థితిలో నెలకొందో. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం పత్తిపాడు నియోజకవర్గంలో మైనింగ్ మాఫియాని అడ్డుకట్ట వేయాలని చెప్పి స్థానికులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా వెంటి చెబుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం మైనింగ్ మాఫియాల వల్ల దాదాపు కోట్లాది రూపాయలు కూడా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్న పరిస్థితి నెలకొంది. దీని వైపు కూడా దృష్టి సారించాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలే మాత్రం ఈ మైనింగ్ మాఫియాకి పగలు రాత్రి అనే తేడా లేకుండా పాల్పడుతున్నారని చెప్పి స్థానికులు వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా దృష్టి సారించాలి. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ప్రభుత్వం అదే విధంగా చూసుకుంటే కోట్లాది రూపాయలు కూడా గండిపడుతుంది కాబట్టి దాని మీద కూడా దృష్టి సారించాలని చెప్పేసి వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం మైనింగ్ మాఫియా కూడా దాదాపు 30 మీటర్ల లోపలికి కూడా ఏదైతే ఉందో అక్రమార్కులు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇప్పటికీ అనుమతులు లేకుండా ఈ అక్రమ మైనింగ్ చేస్తున్నారని చెప్పేసి వారు ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద కూడా చూసుకోమంటే మాత్రం ఇంతమటికి ఏదైతే అక్రమ మైనింగ్ ఒకవైపు నుంచి కూడా జరుగుతున్నా కానీ అటువైపు చూసుకుంటే మాత్రం అధికారులు కానీ ఎవరికి కూడా రెవెన్యూ అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం అక్రమ మైనింగ్ మాత్రం రాత్రి పగులు అనే తేడా లేకుండా మాత్రం లారీలు మాత్రం అక్రమ మైనింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి నెలకొంది. కోట్లాది రూపాయలు మాత్రం ప్రభుత్వానికి గండిపడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఈ అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలే మాత్రం ఈ కనుసన్నల్లో కొనసాగుతుంది. అదేవిధంగా గతంలో చూసుకున్నట్టు మాత్రం ఇక్కడ రేషన్ మాఫియా కూడా పత్తిపాడు నియోజకవర్గంలో ఎక్కువగా కొనసాగిందని చెప్పేసి పలు ఆరోపణలు కూడా పలు సందర్భాల్లో కూడా కేసులు కూడా నమోదైన పరిస్థితి నెలకొంది. కొత్తగా చూసుకున్నట్టు మాత్రం తెర మీదకి మైనింగ్ మాఫియా చెలరేకపోతుంది. దీని మీద అరికట్టాలని చెప్పేసి స్థానికులు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. మైనింగ్ మాఫియాకి ఏ విధంగా ప్రభుత్వ అధికారులు చెక్ పెడతారా, లేదంటే
రాజీ పడి కాసుల కక్కుర్తి కోసం అడుగులు ముందుకు వేస్తారు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా చూస్తుంటే మాత్రం ఒకవైపు నుంచి కూడా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు మాత్రం రివ్యూలు వేస్తున్నారు. ఈ విధంగా గుంటూరు జిల్లాని అభివృద్ధి కోసం పాటుపడుతున్న తరుణంలో మాత్రం పత్తిపాడు నియోజకవర్గంలో నడింపాలెం, నాయుడుపేట పలు ప్రాంతాల్లో కూడా చూసుకున్నట్టు మాత్రం అక్రమార్పు మైనింగ్ మాఫియాలో కూడా ఎత్తిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇది కేంద్ర సహాయ మంత్రి దృష్టికి వెళ్తే మాత్రం దానికి చెక్ పెట్టే దిశగా అడుగులు ముందుకు వేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి స్థానికులు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. మరి ఏం జరుగుతుందని ఇప్పటికే మాత్రం ఎప్పటికప్పుడు గుంటూరు జిల్లాలో మాత్రం అనేక పర్యాయాలు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయంతో కూడా రివ్యూలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా దృష్టి సారించి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని దృష్టికి ఈ విషయం తీసుకెళ్లే విషయంగా స్థానికులు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. మరి ఏం జరుగుతుందో అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని చెక్ పెట్టే దిశగా అడుగులు ముందుకు వేస్తారా లేదంటే మాత్రం దీనికి ప్రభుత్వం సీరియస్ అవుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.